తూట్లు పొడిచి అడుగడుగున మీ అధికారానికి అనుకూలంగా రాజ్యాంగంలో సవరణలు చేసి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించింది మీరు. ఏదో తెలంగాణ రాష్ట్ర సమితి తప్పు మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇలా తప్పు మాట్లాడింది ఏమి లేదు. ప్రజల బతుకులు బాగుపడలేదు, దేశం ఆశించిన రీతిగా బాగుపడలేదు. రాబోయే రోజుల్లో ఈ దేశ అభివృద్ధి చెందాలంటే, ప్రజల అభివృద్ధి చెందాలంటే, ప్రజల యొక్క సమగ్ర వికాసం కొరకు మళ్ళీ మన రాజ్యాంగాన్ని పునర్రచించుకోవాల్సిన అవసరం ఉన్నది అని మాట చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, అంబేద్కర్ రాసి మనకు అందించిన రాజ్యాంగం చాలా గొప్పది. మనందరం చాలా గొప్పగా చెప్పుకుంటాం, అది మన బైబిల్ లాంటిది. అలాంటి బైబిల్కు, అలాంటి రాజ్యాంగానికి కూడా, అలాంటి రాజ్యాంగానికి కూడా మనం అనేక సవరణలు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం సవరణలను? ఆనాడున్న పార్టీలు, ప్రభుత్వాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని లేదా దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటారు. దాన్ని తప్పుపట్టడానికి అవకాశం లేదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనేక సవరణలు చేసి, సవరణలే కాదు కొత్త ప్రతిపాదనలు కూడా రాజ్యాంగానికి జోడించి రాజ్యాంగంలో అనేక మార్పులు తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంకా దాన్ని ఫర్దర్గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఒక్క విషయాన్ని మీరు గమనించండి. ఇవాళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 189 దేశాలలో సర్వే చేస్తే, సమాచారాన్ని సేకరిస్తే మనం 131 స్థానంలో ఉన్నాం. ఇది మనకు సిగ్గుచేటు కాదా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? వైద్య, విద్య, ఉపాధి, ఇంకా అనేక అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. మన పక్కన ఉన్న శ్రీలంక కన్నా మనం వెనుకబడి ఉన్నాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. ఇది మనకు సిగ్గుచేటు కాదా? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, గడిచిన 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పడిపోతున్నాం, మనం ఇంకా దిగజారిపోతున్నాం. విద్య, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించి ప్రజల బ్రతుకుల్లో బాగు చేయవలసిన ప్రభుత్వము నిధులు కేటాయించకుండా ఇంకా వాళ్ళ బ్రతుకులను నాశనం చేసే పరిస్థితి మనం గమనిస్తున్నాం. మీరు మొన్ననే ఒక వార్త కూడా చూస్తుంటారు, భారతదేశంలో అసమానతలు పెరుగుతున్నాయి. ఒక సర్వే రిపోర్ట్ ఏంటంటే, భారతదేశంలో అసమానతలు పెరుగుతున్నాయి. పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ఉన్నవాడు ధనవంతుడు మరింత ధనవంతుడు అయిపోతున్నాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమం అదే. మొత్తం దేశ సంపదను అంబానీలకు, అదానీలకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, బ్యాంకులను లూటు చేసిన వాళ్ళకు దోచిపెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ప్రశ్నించారా? తప్పకుండా ప్రశ్నిస్తాం. బాధ్యత కలిగిన పౌరుడిగా, అంబేద్కర్ వాసులుగా తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని ఒక ప్రశ్న అడుగుతున్నా. దేశంలో షెడ్యూల్ కులాల జనాభా పర్సెంటేజ్ 19%. షెడ్యూల్ తెగల జనాభా శాతం 9%. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు కలిపి 28% ఈరోజు దేశంలో ఈ వర్గాలు ఉన్నాయి. అంటే దాదాపు 40 కోట్ల జనాభా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారే ఈరోజు దేశంలో ఉన్నారు. మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? 12,800 కోట్లు ఎస్సీలకు, ఒక 8,400 కోట్లు ఎస్టీలకు పెట్టారు. అంటే మొత్తంగా ఒక 20,000 కోట్లు. సిగ్గున్నదా మీకు? ఒక్క దళిత బంధుకు ఈ బడ్జెట్లో మేము 25,000 కోట్లు పెట్టబోతున్నాం. ఇవాళ షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మేము ఇవాళ దాదాపు ఎస్సీలకు, ఎస్టీలకు కలిపి 30,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పొందుపరుస్తున్నాం. అది కాకుండా 25,000 కోట్ల రూపాయలు దళిత బంధుకు మేము ప్రత్యేకంగా బడ్జెట్లో పెట్టబోతున్నాం. అరే మీకు ధైర్యం నాదిరా? ఈ దళిత బంధువులు దేశవ్యాప్తంగా మీరు అమలు చేస్తారా? నిజంగా దళితుల పైన ప్రేమ ఉంటే, అంబేద్కర్ పైన ప్రేమ ఉంటే, అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలనుకుంటే మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికమైన బడ్జెట్ కేటాయింపులు చేయండి. దేశవ్యాప్తంగా దళిత బంధును ప్రవేశపెట్టండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఓటు పాలు చేస్తూ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. నీకు చేతనైతే మా బడ్జెట్ పెంచండి,
మీకు చేతనైతే మా రిజర్వేషన్లు పెంచండి, ఆ రిజర్వేషన్లు పెంచి మీరు మాట్లాడండి. అవు దాని కొరకే ఇవ్వాలి మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలో 50% సీలింగ్ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరందరూ కూడా దయచేసి వినాలి. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ సీలింగ్ ఉన్నది. సుప్రీంకోర్టు కూడా దానికే కట్టుబడి ఉండాలని చెప్తున్నది. కానీ టీఆర్ఎస్ పార్టీ కోరుతున్నది ఏంటంటే పెరిగిన జనాభాకు అనుగుణంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు పెంచాలి, పెరిగిన జనాభాకు అనుగుణంగా షెడ్యూల్ తెగల యొక్క రిజర్వేషన్లను పెంచాలని అడుగుతున్నాం మేము. ఇది తప్ప దాని కొరకే రాజ్యాంగ సవరణ, రాజ్యాంగాన్ని తిరిగి రచించాలని మేము అడుగుతున్నాం తప్ప ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క, మైనార్టీల యొక్క జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని అడుగుతున్నాం తప్ప మేము చేస్తున్నాం, మీరు చేయండి. మా తెలంగాణ బడ్జెట్లో ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో మీరు చూడండి. అరే మొత్తం భారతదేశంలో షెడ్యూల్ కులాలకు 12,800 కోట్లు మీరు పెట్టారు. ఒక్క తెలంగాణలో మేము 18,000 కోట్లు పెట్టాం. నీకు మాట్లాడటానికి ఏ రకంగా ముఖం వస్తున్నది? మీకు నైతిక హక్కు ఉన్నదా దళితుల యొక్క సంక్షేమం గురించి, షెడ్యూల్ తెగల యొక్క సంక్షేమం గురించి మాట్లాడటానికి? నేను అడుగుతున్నా. అన్ని బుడరికాని మాటలు, బట్టేబాజీ మాటలు, ధోకేబాజీ మాటలు బండి సంజయ్ గారిని. నోరు తెరిస్తే బూతులు, ఆ బూతులు మాట్లాడవలసిన పరిస్థితి మాకు కూడా వస్తున్నది. తిట్టవలసిన పరిస్థితి మాకు కూడా వస్తున్నది. మాటలంతా బుడరికాని లెక్కనే ఉంటాయి. బట్టేబాజీ మాటలు, ధోకేబాజీ మాటలు. ఇది షెడ్యూల్ కులాలను దోకా చేస్తూ ఇవాళ అంబేద్కర్ వాదం ఎత్తుకొని ఏదో ధోకేబాజీ మాటలు మాట్లాడుతున్నాడు. దళితులు నమ్మటానికి సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీ 100% దళిత వ్యతిరేక పార్టీ. భారతీయ జనతా పార్టీ 100% రైతు వ్యతిరేక పార్టీ. భారతీయ జనతా పార్టీ 100% మైనారిటీస్ వ్యతిరేక పార్టీ. భారతీయ జనతా పార్టీ 100% మహిళా వ్యతిరేక పార్టీ. బడ్జెట్కి సంబంధించిన విశ్లేషణలు మనం ఇలా చూసాం. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, ఎకనమిస్టులు, అదేవిధంగా సోషల్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ ఏ విధంగానూ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా లేదని చెప్పారు. ఇవాళ హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, నా దగ్గర ఉన్నది, నేను తెచ్చాను. హిందూలో ఇవాళ ఒక ఆర్టికల్ వచ్చింది. 2015 నుంచి 2022 వరకు ఈ 7 సంవత్సరాలు, ఈ 8 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు బడ్జెట్లో చేసే కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నది. ఏ వర్గాలనైతే ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదో, ఏ వర్గాలకైతే చేయూతనివ్వవలసిన అవసరం ఉన్నదో ఆ వర్గాలకు చేయూతనివ్వకుండా, ఆ వర్గాలకు ఆశ్రయం నిలబడకుండా, ఆదుకోకుండా బడ్జెట్ కేటాయింపులు తగ్గించుతూ వస్తున్నదని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బండి సంజయ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం మీ పాలనలో దిగజారిపాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారతదేశం మీ యొక్క పాలనలో దిగజారిపాయి. భారతదేశంలో విపరీతంగా పేదవారు, ఉన్నవారనే అసమానతలు పెరిగిపోయాయి. ఏం సాధించారు మీరు? ఏమి సాధించారు మీరు అని అడుగుతున్నా నేను. ఇవాళ తెలంగాణ సాధించింది చాలా. ఇవాళ గట్టిగా గొప్పగా చెప్పుకోవడానికి చాలా అంశాలు మాకున్నాయి. ఎస్, 8 సంవత్సరాల కాలంలో అన్ని రంగాలకు, ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి కూడా నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు సరఫరా చేస్తున్నాం. ఇది వాస్తవం కాదా? నిన్న పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేలో, నిన్న పార్లమెంట్కి సబ్మిట్ చేసిన ఎకనామిక్ సర్వేలో, ఆ ఎకనామిక్ సర్వేలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు, అన్ని పల్లెలకు, అన్ని ఆవాసాలకు కూడా స్వచ్ఛమైన, శుద్ధి చేయబడిన నీరు అందించబడుతున్నది అని చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇది మేము సాధించిన ప్రగతి కాదా? ఇవాళ తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళేవాళ్ళు, కానీ ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నాయి. ఇది ప్రగతి కాదా? ఇక్కడ ఉపాధి దొరకడం లేదా? ఇవాళ తెలంగాణలో 1,10,00,000 ఎకరాలలో వరి సాగు చేసి 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించినాం రైతులు. ఇది ప్రగతి కాదా? వ్యవసాయానికి 2 పంటలకు సాగునీరు ఇస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు, ఇతర ప్రాజెక్టుల ద్వారా కావచ్చు. ఇది ప్రగతి కాదా? ఇది మీకు కనిపించడం లేదా? ఎందుకు అనవసరంగా
తప్పుడు మాటలు అవస్థలు మాట్లాడతారు. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోవాలి. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోవాలి. రాజకీయాల కొరకు చిల్లర పనులు చేయొద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. మేము అంబేద్కర్ వారసులం. అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. వారి స్ఫూర్తితోనే కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారు. దళితుల యొక్క షెడ్యూల్ తెగల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు. అందుకే దళిత బంధువులు తీసుకొచ్చాం. మీకు మొన్నటికి మొన్న ప్రభుత్వ పరంగా ఇచ్చే అన్ని లైసెన్సులలో కూడా రిజర్వేషన్ పెట్టిన ఘనత తెలంగాణకు దక్కింది. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ పెట్టిన ఘనత తెలంగాణకు దక్కింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? మీకు కనిపించడం లేదా? మేము ఏ రకంగా వీళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం? దేశంలో ఎక్కడైనా ఉన్నాయా తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు? ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా? మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాడు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు చేతనైతే, చేవ ఉంటే, దద్దమ్మలు కాకపోతే, వెధవలు కాకపోతే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. చట్టపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురండి. కొత్త ప్రాజెక్టులు తీసుకురండి. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వండి. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకురండి. అదేవిధంగా ఒక ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురండి. ఒక కోచ్ ఫ్యాక్టరీ తీసుకురండి. ప్రజలకు మేము ఇది తెచ్చామని చెప్పండి. మీరు ప్రజల మన్ననలు పొందండి. కానీ ఏమి చేయకుండా వెధవల లెక్క ఇంట్లో పండుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడతాము, కేసీఆర్ని తిడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మొన్న నిజామాబాద్లో జరిగింది, ఆర్మూర్లో. రేపు ఇంకెక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా నోరు బాధించుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి మా పార్టీ అధ్యక్షులు వారు మళ్ళీ చెప్తున్నా నేను, మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన అంతా దేశం అభివృద్ధి చెందాలి అంటే, పేద వర్గాల అభివృద్ధి చెందాలంటే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీస్ కూడా అంతా వాళ్ళ సమగ్ర వికాసం కొరకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వాళ్ళకి చెందాలి అంటే, గతంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించినాయి. కాబట్టి అంబేద్కర్ మీద గౌరవంతో, అంబేద్కర్ స్ఫూర్తితోనే తిరిగి మనం కొత్త రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉన్నదనే ఒక విషయాన్ని దేశ ప్రజల ముందు పెట్టాడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా. ప్రజలకు నిర్ణయిస్తారు. దీంట్లో మేము అంబేద్కర్ని అవమానించవలసిన అవసరం మాకు లేదు. అంబేద్కర్ మా గాడ్ ఫాదర్. అంబేద్కర్ మాకు ఒక స్ఫూర్తి. అంబేద్కర్ను గొప్పగా ఒక ప్రపంచ మేధావిగా చెప్పుకుంటున్నాం మేము. నువ్వెన్నడని అంబేద్కర్ గురించి మాట్లాడినవా? నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా.